లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్మగూడెం మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న శివాలయం చిన్న అరుణాచలంగా పిలువబడుతున్న శైవ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించి భక్తి పారవస్యమవుతున్నారు. దీనికి కారణం అరుణాచలం ఆలయంలో అయితే ఏ విధంగా గిరి ప్రదక్షిణ మార్గం, ఇంద్రలింగం, యమలింగం, నైరుతిలింగం, అర్ధనారీశ్వరలింగం ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా శివుని యొక్క అన్ని రూపాలు కలిగి ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత. కాబట్టి ఇక్కడ దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలాన్ని దర్శించుకున్నంత భావన కలిగి భక్తి పారవస్యమవుతున్నారు. నిత్యం భక్తులు ఆలయానికి చేరుకుని ఇక్కడే ఉన్న 1008 శివలింగాలకు అభిషేకాలు, పూజలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ భక్తి పారవస్యమవుతున్నామని అంటున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సహస్రలింగం చిన్న అరుణాచలంలో కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం 1008 నారికేళ్ల దీపాలతో 1,00,000 ఒత్తులతో అఖండ దీపోత్సవం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు కాబట్టి అలాంటి అమావాస్య రోజు చేసే పుణ్యకార్యం అనంతమైనటువంటి ఫలితాన్నిస్తుందని, కాబట్టి చిన్న అరుణాచలంలో ఉదయం 5 గంటల నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలకు భక్తులే స్వయంగా రుద్రాక్ష జలంతో అభిషేకం చేశారు. రుద్రాక్ష జలంతో అభిషేకం చేయడం ద్వారా ఆ కుటుంబానికి ఉన్న లక్ష్మీ దోషం పోయి లక్ష్మీ కటాక్షం పొందుతారని, మరియు ఈ క్షేత్రంలో ఉన్న నవరత్న లింగాలను నువ్వుల నూనెతో అభిషేకించుకోవడం ద్వారా జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు పోగొట్టుకోవచ్చని ఆలయ వర్గాల వారు తెలుపుతున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం అండి ఇది. ఇక్కడ నాగేంద్రుడు కొలువైనటువంటి క్షేత్రం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి సోమవారం కూడా గర్భాలయానికి వస్తూ ఈ యొక్క ఆలయ విశిష్టతను పెంచుతున్నటువంటి క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి సోమవారం కూడా గర్భాలయంలో నివసించి ఉదయం మంగళవారం మళ్ళీ పుట్టలోకి వెళ్తున్నటువంటి విషయాన్ని చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు గమనించడం జరిగింది. అందుకనే విశేషంగా ఇక్కడ నాగేంద్రుడి పూజ కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు పూజ కానీ జరుగుతూ ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. 4 సోమవారాలు కూడా విశిష్టంగా ఒక సోమవారం, 3వ సోమవారం లక్ష బిల్వార్చన, 4వ సోమవారం విశేషంగా అన్నాభిషేకం చేయడం జరిగింది. పౌర్ణమి రోజు కూడా విశేషంగా జ్వాలాతోరణం. ఇంకా ఉంచినట్లయితే ఇంకో 2-3 రోజులు మాత్రమే మనకి కార్తీక మాసం ఉంది. ముఖ్యంగా ఆదివారంతో కూడినటువంటి అమావాస్య, అది చాలా అరుదుగా మనకి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఆ అమావాస్య రోజు ఉదయమే స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి రుద్రాక్ష జలంతో. అంటే ఎక్కడ కూడా రుద్రాక్ష జలంతో అభిషేకం అనేది జరగదు. కాబట్టి ఈసారి మనం ఆ రుద్రాక్ష జలంతో చేసినట్లయితే ఐశ్వర్యం పొందుతారు అనేది శాస్త్రంలో. కాబట్టి గరుడ పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రుద్రాక్ష జలంతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారు ఐశ్వర్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఐశ్వర్యం పొందటం అంటే ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మంచి స్థానంలో ఉన్నట్లయితే వాడు ఉన్నత స్థాయికి వెళ్తాడు. కాబట్టి ఆదివారం అమావాస్యతో కూడుకున్న రోజు ఆ జ్యోతిర్లింగాలకి రుద్రాక్ష జలంతో, అలాగే జాతక చక్రంలో ఏమన్నా నవగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ నవగ్రహ దోషాలు పోవాలంటే ఈ అమావాస్యతో కూడుకున్నటువంటి రోజు చేసేటువంటి కార్యక్రమానికి విశిష్ట ఫలితం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఎక్కడా లేవండి నవరత్న లింగాలు. ఎందుకని ఎవరైనా కూడా నవరత్న లింగాలు ధరించవచ్చు. ఎందుకంటే ఆ నవగ్రహ దోషాలు పోవడానికి నవరత్న లింగాలు ధరిస్తుంటారు. ఇక్కడ నవరత్న లింగాలకి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. దేనితో అంటే నువ్వుల నూనెతో. ఎందుకంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే ఎటువంటి శని దోషాలను పోతాయి. ఆదివారం ఉదయం ఆ విధంగా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం వచ్చేసి నారికేలాలు అంటే కొబ్బరి ముక్కల్లో
అంటే ఆ కొబ్బరి ముక్కల్లో ఒక ముక్కలో 1000 దీపాలతోటి 1008 కొబ్బరి ముక్కల్లో 1,00,000 ఒత్తులు 1,00,000 ఒత్తులు వెలిగించడం జరుగుతుంది. కాబట్టి ఆదివారం సాయంత్రం విశేషమైనటువంటి ప్రదోష కాలంలో ఈ విధంగా జరుగుతుంది. తప్పకుండా భక్తులు వచ్చి ఆ రోజు, ఎందుకంటే మానసిక శాంతి కావాలి అంటే కొబ్బరికాయ కొట్టడానికైనా కారణం అదే, కొబ్బరికాయలో నారికల దీపం వెలిగించడానికి కూడా కారణం. ఎంత ఉన్నా కూడా మానసిక శాంతి లేకపోతే అది ఆ జీవితం అనేది సుఖవంతంగా ఉండదు. కాబట్టి తప్పకుండా రండి, ఆ రోజు మీరు కూడా వెలిగించండి. అరుణాచలేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందగలరని కోరుచున్నాం. అరుణాచల శివ. For more videos like this, subscribe Big TV channel.